హాయ్ అండి అందరికీ. కాకరకాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇవి వడియాల్లాగా పెట్టి మనకు ఇష్టం వచ్చినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కాకరకాయలు కడిగేసిన తర్వాత పైన పీలర్తో కొద్దిగా అయితే తీసేయాలి పైన ఉండేది. మరీ ఎక్కువ లేకుండా. తర్వాత వచ్చేసి చక్రాల్లాగా చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన అంత మందం అయితే చాలు. అన్నీ అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేయాలి. ఎంత వాటర్ అంటే అవి కాకరకాయలు మనం ఎంత క్వాంటిటీ కాకరకాయలు తీసుకుంటే అంత మునిగేంత వేసి అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కరెక్ట్ ఇట్లా ఉడికేటప్పుడు ఇట్లా స్టార్ట్ అయి ఉంటుంది కదండి, అప్పుడప్పుడే వాటర్ ఉడకడము. అప్పుడు ఇవన్నీ కట్ చేసిన ముక్కలన్నీ వాటర్లో వేసి ఒకసారి ఇట్లా గెంటె తీసుకొని కలబెట్టండి పైకి కిందికి వచ్చే వరకు. అట్లా చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అయితే ఉడికితే చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇట్లా వడగట్టిన తర్వాత ఒక ప్లేట్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ పెట్టుకొని అన్నీ ఇట్లా పెట్టేసి ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టేసి ఇది చూసేకి అయితే మందంగా ఉంటుంది, కానీ ఎండ ఉంటే బాగా ఒక్క రోజులోనే ఎండిపోతాయి. మందంగా ఉన్నాయి కదా చాలా ఎండ ఉండాలా అని అయితే లేదు. అన్నీ ఇట్లా ఒకసారి పెట్టుకొని ఇట్లా ఎండలో అయితే పెట్టాలి. ఎండాకాలమే అని లేదు, కొద్దిగా ఎండ అయితే చాలు. ఇట్లా పెట్టేసిన తర్వాత ఒకవేళ ఎండ లేదు అంటే ఆ రోజు నైట్ ఫ్యాన్ కింద ఉంచేసి నెక్స్ట్ డే పెట్టండి. ఇది ఫస్ట్ సాయంకాలము ఇట్లా ఎండినాయి. ఇది చూడండి, ఎన్ని పెట్టినాం మనం ప్లేట్లో, కానీ ఎండిన తర్వాత కొన్ని వచ్చేసినాయి. ఇది తర్వాత నెక్స్ట్ ఇంకోసారి అయితే నెక్స్ట్ డే హాఫ్ డే వరకు ఇట్లా పెట్టినాను ప్లేట్లో. ఇవి ఎండిన తర్వాత ఇవి వచ్చి ఇంకా ఇంతకుముందు అయితే స్టోర్ చేసి పెట్టినవి ఎండిన తర్వాత ప్లేట్లోటివి అయితే ఫ్రెష్గా పెట్టినాను. ఇలా అయితే పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా కాకరకాయలు మిగిలినప్పుడు కానీ. అంటే నాకైతే ఇష్టము ఇట్లా, అంటే ఇట్లా స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రైడ్ లాగా చేసుకొని తినేదైతే ఇష్టం నాకు. అందుకు ఇట్లా చేసి పెట్టుకుంటాను. ఇవైతే ఫ్రెష్ అని నేను పెట్టిన తర్వాత ఒక 15 డేస్కి అయితే ఇది చేస్తున్నాను. ఎండినేటివి దీనికి వచ్చేసి పైన పొడి చల్లేకి పప్పులు, కొబ్బరి తురుము, చిల్లీ పౌడరు, వెల్లుల్లి అయితే తీసుకున్నాను. తర్వాత బెల్లం తీసుకోవాలి. ఇది చూసేకైతే ఎక్కువ ఉంది, కానీ ఇట్లా అచ్చు బెల్లం లాగా ఉండేది చాకుతో అయితే తురుముకున్నాను. ఫస్ట్ అయితే పప్పులు, ఎండు కొబ్బరి, చిల్లీ పౌడర్, వెల్లుల్లి మిక్సీకి వేసుకున్నాను. ఏమంటే మళ్ళీ సాల్ట్ వేసుకోండి మీరు, ఎందుకంటే ఉడికేటప్పుడు కొద్దిగా వేసింటాం కదా అవి వేడి నీళ్ళల్లో వేసినప్పుడు, అందుకు మళ్ళీ అయితే సాల్ట్ పడుతుంది. పప్పులు వచ్చేసి ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి, తర్వాత బెల్లం అనేది వేయాలి. ఎందుకంటే మరీ అంటే పప్పులు మెదగకుండా ఉంటాయి. తర్వాత ఈ లాస్ట్లో బెల్లం వేసేసి ఒకసారి మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా అయితే పడుతుంది, ఎందుకంటే మన వడియాల్లాగా ఇవి వేసినప్పుడు ఇది నూనెలో నుండి ఇట్లా పొంగుతుంది, అందుకైతే ఆయిల్ వేయాలి. ఇట్లా వేసి కొన్ని అయితే నేను పక్కకు తీసుకున్నాను, కొంచెం కొంచెం పక్కకు తీసుకొని మన వడియాల్లాగానే వేయించుకున్నాను ఇవి. తర్వాత అన్నీ వేయించుకునే తర్వాత ఇది అయితే ఆయిల్లో ఇది ఏమంటారు ఎండిన కాకరకాయ మునిగేటట్లు అట్లా వేయించుకోండి కొద్దిగా, అప్పుడైతే పొంగుతుంది. ఇట్లా కొన్ని కొన్ని వేసి పక్కన పెట్టుకొని అన్నీ ఒకసారి అయితే మళ్ళీ పెనంలో వేసి లాస్ట్లో ఈ పౌడర్ అనేది చల్లుకోవాలి. ఈ పౌడర్ చల్లేటప్పుడు మీరు కొద్దిగా వేయించండి, ఎందుకంటే ఈ పప్పుల పొడిలో బెల్లం ఉంటుంది కాబట్టి ఈ వేడికి పెనంలో ఆ బెల్లం అనేది కరిగి మొత్తము కాకరకాయ ముక్కలకి అనేది పడుతుంది. అందుకు సిమ్లో మాత్రమే వేయించండి, అప్పుడు ఆ బెల్లం అనేది కరుగుతుంది. కొంచెము ఇట్లా వేయించేటప్పుడు అంటే టైం పడుతుంది వేయించేకి, అది కరిగినప్పుడే మీకు ఆ పొడి అనేది కాకరకాయలకు అంటుకుంటుంది. ఇట్లా వస్తుంది, చాలా బాగుంటుంది. పప్పన్నం లేకైనా పచ్చడన్నం లేకైనా ఒకసారి ట్రై చేయండి.